హలో, వెల్కమ్ టు యూ మై త్రిజ్ఞ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రేడియస్ అండ్ ఫిలెట్ గేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫిగర్ నెంబర్ 1 అబ్జర్వ్ చేయండి. మనకి ఫిగర్ నెంబర్ 1లో రేడియస్ గేజ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూపించడం జరిగింది, రైట్? సో ఈ యొక్క రేడియస్ అండ్ ఫిలెట్ గేజెస్ గురించి డెఫినేషన్లో తెలుసుకుందాం. Radius and fillet gauges components are machined to have curved formation edges at the junction of the two steps అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేడియస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఒక రౌండ్ షేప్ ఉన్న జాబ్కి ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ వచ్చేసి దీన్ని రేడియస్ అని అంటాం. ఓకే, సో ఈ పోర్షన్ని ఇక్కడ నుంచి ఇక్కడి దాకా రేడియస్ అని అంటాం. సో టోటల్గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ సెంటర్ నుంచి ఎండ్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఇక్కడ వరకు దీన్ని డయామీటర్ అని అంటాం, రైట్? టోటల్ సర్కిల్ని డయామీటర్ అని అంటాము. తర్వాత రేడియస్ అనేది ఈ సెంటర్ పాయింట్ డిస్టెన్స్ నుంచి ఇక్కడికి ఈ యొక్క సర్కిల్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని రేడియస్ అని అంటాం. ఓకే, సో మనం రేడియస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే కంపోనెంట్స్ ఆర్ మెషిన్డ్ టు కర్వ్డ్ ఫార్మేషన్ ఆన్ ద ఎడ్జెస్ ఆర్ ఎట్ జంక్షన్ ఆఫ్ టూ స్టెప్స్ అంటున్నాడు. అంటే ఏంటంటే మన యొక్క ట్రేడ్ వచ్చేసి ఫిట్టర్ కాబట్టి ఈ రకమైనటువంటి జాబ్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఒక ఫ్లాట్ వర్క్ పీస్ తీసుకుందాం. ఓకే ఓకే ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీరు ఈ విధంగా అబ్జర్వ్ చేయండి ఒకసారి, రైట్? డెఫినేషన్లో చూడండి మీరు, కంపోనెంట్స్ ఆర్ మెషిన్డ్ టు హ్యావ్ కర్వ్డ్ ఫార్మేషన్. ఈ కర్వ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో దీన్ని కర్వ్డ్ ఫార్మేషన్ అని అంటాం. ఆన్ ద ఎడ్జెస్ ఆర్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ టూ స్టెప్స్ అంటున్నాడు. సో ఇదొక స్టెప్ అయిపోయింది మనది, ఇది రెండో స్టెప్ అయిపోయింది. ఓకే, సో ఈ స్టెప్కి, ఈ ఫస్ట్ స్టెప్కి ఈ సెకండ్ స్టెప్కి ఉన్నటువంటి ఈ యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో దీన్ని, జంక్షన్ ఏదైతే ఉందో దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ అని అంటాం, రైట్? సో దీన్ని రేడియస్ అని ఇప్పుడు అనవలసి వస్తుంది అన్నమాట. దీన్ని రేడియస్ అని అంటున్నాడు. సో దీన్ని అకార్డింగ్ టు దే ఆర్ కాల్డ్ రేడియస్ అండ్ ఫిలెట్స్. దీన్ని రేడియస్ అని అంటాము, తర్వాత ఫిలెట్ అని కూడా అంటాము అని చెప్తున్నాడు. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు రేడియస్లో మనకి డయామీటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత రేడియస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత ఈ యొక్క కర్వేచర్ని రేడియస్ అని ఎలాగంటాం అనేది తెలుసుకున్నాం. ఓకే, ద సైజ్ ఆఫ్ ద రేడియస్ అండ్ రేడియస్ ఈజ్ నార్మలీ ప్రొవైడెడ్ ఆన్ ఏ డ్రాయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫ్లాట్ వర్క్ పీస్కి ఈ యొక్క రేడియస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి డ్రాయింగ్లో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, R10 అని అంటాడు. R10 అంటే ఏంటి? R10 రేడియస్ ఉండాలి అని అర్థం, రైట్? సో 10 mm రేడియస్ ఉండాలి అని దాని యొక్క మీనింగ్ అనమాట. ఇది మనకి డ్రాయింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ద గేజెస్ యూజ్డ్ టు చెక్ ద రేడియస్ ఫార్వర్డ్ ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ ద డయామీటర్స్ ఆర్ ఫిలెట్ అండ్ ద గేజెస్ యూజ్డ్ టు చెక్ ద ఫిలెట్స్ ఆర్ కాల్డ్ ఫిలెట్ గేజెస్ అని చెప్తున్నాడు. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి గేజ్ ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, రైట్? మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, సారీ, ఇక్కడ దాకా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ పోర్షన్ ఏదైతే ఉందో, రేడియస్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని R10 రేడియస్ అని ఉంది, రైట్? ఇది కరెక్ట్గా మ్యాచ్ అయినట్టయితే మనకు R10 రేడియస్ ఉన్నట్టు లెక్క అనమాట. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ డయామీటర్స్ కానీ డిఫరెంట్ ఫ్లాట్ వర్క్ పీసెస్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒక రౌండ్ షేప్ జాబ్ అనుకున్నాం, రైట్? సో ఈ ఎండ్ పోర్షన్లో మనకి డయామీటర్ ఆఫ్ ద ఎండ్ పోర్షన్లో మనకి R10 రేడియస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ పోర్షన్ అంటే రౌండ్ షేప్ ఉన్న దానికి ఈ విధంగా
రేడియస్ ఇవ్వడం జరిగింది, రైట్. ఇట్లాంటి వర్క్ పీసెస్ కానీ, ఫ్లాట్ వర్క్ పీసెస్ కానీ, రెండు జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు జంక్షన్స్కు మధ్యలో ఉన్నటువంటి పోర్షన్ని మనం రేడియస్ అని అంటామని చెప్తున్నాం. సో దే ఆర్ మేడ్ ఆఫ్ హార్డెన్డ్ స్టీల్ మెటల్, షీట్ మెటల్. ఈ యొక్క రేడియస్ గేజెస్ అనేటివి మనకి హార్డెన్డ్ షీట్ మెటల్ తోటి తయారైనాయి అనమాట. సో దే ఆర్ యూజ్డ్ టు చెక్ ద రేడియల్ బై కంపేరింగ్ ద రేడియస్ ఆన్ ఎ పార్ట్ విత్ ద రేడియస్ ఆఫ్ ద గేజెస్. ఈ గేజెస్ అన్నీ కూడా మనము ఈ యొక్క రేడియస్ చెక్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఫిగర్ 1లో మనకి క్లియర్గా ఇచ్చాడు. ఒకటి ఎక్స్టర్నల్ రేడియస్ ఉంది, తర్వాత ఇంటర్నల్ రేడియస్ ఉంది. ఓకే, ఈ విధంగా మనము ఇది చూడండి, ఇది ఇంటర్నల్ పోర్షన్ చూపిస్తున్నాడు, అంటే లోపల ఉన్న దాన్ని ఇంటర్నల్ అంటాము. ఓకే, ఒకవేళ మనకి ఈ విధంగా చూపించినట్టయితే మనము దీన్ని ఎక్స్టర్నల్ అని అంటాం, రైట్. సో ఈ విధంగా మనకి రేడియస్ షేప్స్ అనేటివి ఉండడం జరుగుతుంది, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఓకే, నెక్స్ట్ మనకి గేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ సెట్స్ అని అంటున్నాడు. ఒక్కసారి ఫిగర్ నెంబర్ 6 చూడండి. ఫిగర్ నెంబర్ 6లో మీకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ చూపిస్తున్నాడు. అంటే ఇంటర్నల్ పోర్షన్స్కి ఏ విధంగా ఉంటుంది షేపు, ఎక్స్టర్నల్ పోర్షన్కి ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మీకు ఎక్స్టర్నల్ కనిపిస్తుంది, రైట్. ఇది మనకి ఇంటర్నల్ కనిపిస్తుంది. ఈ విధంగా ఫిగర్ నెంబర్ 7 ఇంటర్నల్ రేడియస్ అండ్ ఎక్స్టర్నల్ రేడియస్ సేమ్ అనమాట. ఇది కూడా సేమ్ ఇచ్చాడు. ఫిగర్ నెంబర్ 8 ఇది కూడా మనకి సేమ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఒకసారి ఫిగర్ నెంబరు 8 తర్వాత అబ్జర్వ్ చేయండి. 1 to 7 mm ఇన్ స్టెప్స్ ఆఫ్ 0.5 mm అంటున్నాడు. అంటే 1 to 7 అంటే దాని అర్థం ఏంటంటే 1 to 7 అన్నాడు, 7 mm అన్నాడు. అంటే ప్రతి ఒక్క స్టెప్ వచ్చేసి 0.5 ఉంటుందన్నమాట. అంటే ఎట్లా అంటే 1 mm ఒక గేజ్ ఉందనుకో, తర్వాత 1.5 ఒకటి ఉంటుంది, తర్వాత 2 mm ఉంటుంది, తర్వాత 2.5 ఉంటుంది, తర్వాత 3 mm ఉంటుంది, తర్వాత 3.5, తర్వాత 4 mm, 4.5, ఓకే, 5 mm, 5.5, 6 mm, 6.5, ఓకే, 7 mm. ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క గేజ్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో 0.5 mm ఉంటుందన్నమాట. అంటే దీన్ని మనం స్టెప్స్ అని అంటాం. ఓకే, ఈ విధంగా మనకి 7.5 to 15 mm స్టెప్స్ ఇచ్చాడు. ఓకే, తర్వాత 15.5 to 25 mm స్టెప్ ఇచ్చాడు. ఓకే, ఈ విధంగా మనకు స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇండివిజువల్ గేజెస్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఈ గేజెస్ అనేటివి ఫిగర్ నెంబర్ 9లో అబ్జర్వ్ చేయండి. సపరేట్గా మనకి ఇండివిజువల్గా కూడా దొరుకుతూ ఉంటాయి, ఇవి అవైలబిలిటీ ఉంటుంది ఈ గేజెస్ అని చెప్తున్నాడు. R15 అంటున్నాడు. R15 అంటే చాలా పెద్ద రేడియస్ అనమాట. ఈ విధంగా మనకి ఇండివిజువల్గా దొరుకుతాయి అన్నమాట. ఓకే, సైజెస్ 1 to 100 mm ఇన్ స్టెప్స్ ఆఫ్ 1 mm అని చెప్తున్నాడు. 1 to 100 mm స్టెప్స్ అంటే ఏంటంటే 1 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది, తర్వాత 3, తర్వాత 4, ఇలాగా 1 mm నుంచి 2 mmకి వచ్చేసి డిస్టెన్స్ 1 mm ఉంది. ఓకే, ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ 1 mm ఉంటుంది అనమాట. 100 mm వరకు బిగ్గర్ సైజ్ రేడియస్ గేజెస్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము బిఫోర్ యూజింగ్ ద రేడియస్ గేజ్, ఈ రేడియస్ గేజ్ యూజ్ చేసే ముందు మనం ఏం చేయాలి అనే దాని గురించి చెప్పుకుందాం. చెక్ దట్ ఇట్ ఈస్ క్లీన్ అండ్ అన్డ్యామేజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనము ఒక ఫ్లాట్ వర్క్ పీస్ తీసుకున్నాం, రైట్. మనము ఈ పోర్షన్లో ఫైలింగ్ చేయడం జరిగింది. ఫైలింగ్ చేసిన తర్వాత ఈ విధంగా రేడియస్ అనేది మనకి ఫామ్ అయింది. ఓకే, సో ఈ యొక్క వర్క్ పీస్ మీద ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అనేది మనకి ఇలా
బెల్ట్ కావడం జరుగుతుంది, అంటే మనకు సైడ్కి వస్తుంది అనమాట కట్ చేసినప్పుడు. ప్రతి ఒక్క మెటీరియల్కి ఏ మెటీరియల్ అయినా మనం ఫైల్ చేసినప్పుడు కానీ, తర్వాత టూల్స్ తోటి కట్ చేసినప్పుడు కానీ మనకు లైట్గా మెటీరియల్ అనేది ఇట్లా వంగిపోయి బయటికి వస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే బర్స్ అని అంటాం. సో అట్లాంటి బర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బర్స్ని మనం ఫస్ట్ రిమూవ్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే, ఇది నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ ద లీఫ్ ఆఫ్ ద గేజ్ ఫ్రమ్ ద సెట్ కరస్పాండింగ్ టు ద రేడియస్ టు బి చెక్డ్. మనము ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే లీవ్స్ అంటున్నాడు, లీవ్స్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బ్లేడును లీఫ్ అని అంటాము. ఓకే, సో ఈ విధంగా మనము ఏ రేడియస్ అయితే చెక్ చేయాలో ఆ ఒక రేడియస్ ఉన్న దాన్ని మనము పిక్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో ఈ విధంగా మనం రేడియస్ గేజెస్ అనేటివి యూజ్ చేయడం జరుగుతుంది, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు రేడియస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, తర్వాత ఈ రేడియస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాం. తర్వాత రేడియస్ అనేది ఏ మెటీరియల్ ద్వారా తయారైందనేది తెలుసుకున్నాం. తర్వాత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రేడియస్ గురించి తెలుసుకున్నాం. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క బ్లేడ్ మీద డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. తర్వాత స్టెప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రైట్, సో ఓవరాల్గా మనం రేడియస్ గేజ్ గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము టైప్స్ ఆఫ్ గేజెస్ ఇంకా చాలా ఉన్నాయి, దాని గురించి మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.